హలో గైస్, వెల్కమ్ టు ఫిట్ గురు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బిల్డ్ ద మజిల్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో ఈ మధ్య నన్ను చాలామంది అడిగాడు, మజిల్ ఎలా పెంచుకోవాలి, మజిల్ పర్సంటేజ్ అనేది మాకు పెరగాలి అని అడిగారు. సో దాని గురించి వాళ్ళ వీడియో చేద్దాం. సో మజిల్ పర్సంటేజ్ ఎలా పెంచుకోవడానికి 3 మెయిన్ థింగ్స్ ఉంటాయి. 1 వర్కౌట్, 2 న్యూట్రిషన్ డైట్, 3 స్లీప్. ఈ 3 ఉంటేనే మనకి బాగా మజిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఏంటంటే ముందు వర్కౌట్ గురించి తెలుసుకుందాం. వర్కౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు వర్కౌట్ చేస్తే మీ మజిల్ అనేది చిన్న చిన్న బ్లాక్స్గా అది డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయిందని ఇన్ఫ్లమేషన్ అంటారు. ఇన్ఫ్లమేషన్ జరిగిన తర్వాత దాన్ని తగ్గిస్తే మజిల్ అనేది ఇంప్రూవ్ అయ్యిద్ది. సో అట్లాగా మజిల్ అనేది బిల్డ్ అయ్యిద్ది. సో ఇప్పుడు మీరు వర్కౌట్ చేసేస్తున్నాను, నేను హెవీ వెయిట్లు ఎత్తేస్తానంటే కుదరదు. హెవీ వెయిట్లు ఎత్తేస్తే ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది. అది క్యూర్ అవ్వడానికి, అది హీల్ అవ్వడానికి చాలా సేపు పట్టిద్ది. సో చాలా డేసే పట్టిద్ది. అప్పుడు డ్యామేజ్ అదేమైతే స్వెల్లింగ్ కూడా వచ్చేస్తుంది. సో నార్మల్ వెయిట్స్ లిఫ్ట్ చేసి నార్మల్ వర్కౌట్ చేస్తే చాలు. సో అది మీకేంటంటే స్మాల్ బ్లాక్స్గా అయింది కదా, డ్యామేజ్ అయింది కదా, దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటారు. ఆ ఇన్ఫ్లమేషన్ ఎలా తగ్గించుకోవాలి? న్యూట్రియం డైట్స్ ఇస్తూ, అంటే సింపుల్ ప్రోటీన్ ఇవ్వాలి. సింపుల్ ప్రోటీన్ అంటే మేము చికెన్ తినేస్తాము, వెళ్ళి గ్రిల్ చికెన్ ఆర్డర్ చెప్పేస్తాము, అవన్నీ కాదు. స్టీమ్ చికెన్ అని ఉండిద్ది, స్టీమ్ చికెన్ తినాలి. ఇంకోటి ఎగ్ వైట్స్ తిన్న సింపుల్ ప్రోటీన్ అది. ఫిష్ కూడా సింపుల్ ప్రోటీనే. సో ఇంకోటి ఏంటంటే కొంతమంది అథ్లెటిక్స్ వాళ్ళందరూ ఏంటంటే ఒమేగా 3 వాడతారు, ఫిష్ ఆయిల్. సో అది కూడా బాగా హెల్ప్ అవుతుంది. అది లివర్కి, హార్ట్కి, మజిల్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి బాగా యూజ్ అవుతుంది. అది కూడా వాడచ్చు. ఇంకోటి ఏంటంటే న్యూట్రిషన్ డైట్ కదా. ఇప్పుడు క్యాలరీస్ కూడా మనకి ఈక్వల్గా తీసుకోవాలి. అంటే ఇప్పుడు అలాగా ఒక మెయిన్, అంటే ఇప్పుడు నాకు 1800 క్యాలరీస్ తీసుకుంటాను నేను, అది ఓకే. కొంతమంది రోజుకి 3000 క్యాలరీస్ ఇచ్చేస్తారు. అలా తీసుకున్న మజిల్ అనేది పర్సంటేజ్ అనేది పెంచుకోలేము. సో అదొకటి. అండ్ స్లీప్, మెయిన్గా స్లీప్. మీరు ఎంత రెస్ట్ ఇస్తే మీరు మజిల్ అనేది అంత తొందరగా రిపేర్ చేసుకునేది. సో మజిల్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి అలా పెంచుకుంటే మజిల్ ఏమైంది, అలా పెంచుకోవడం వల్ల మనకేమవుతుంది, హెల్త్ ఇష్యూస్ అనేవి తగ్గుతాయి. సో మీరందరూ ఈ 3 థింగ్స్ని ఫాలో అవుతూ మీ మజిల్ పర్సంటేజ్ అనేది హెల్తీగా పెంచుకోవచ్చు.